పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతాంగానికి స్వాగతం, నమస్కారం. ఈరోజు మనము ఆయిల్ పామ్లో కొత్తగా తోటలు వేసుకునే విధానము మరియు సమగ్ర యాజమాన్యము అనే అంశంపై మనం చర్చించుకుందాం. నా పేరు డాక్టర్ పి మాధవీలత, ప్రధాన శాస్త్రవేత్త, సేద్య విభాగము, ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము, కొవ్వూరు. కొత్తగా తోట వేసుకోవాలనుకుంటే ఆయిల్ పామ్లో రైతాంగానికి ముందుగా వచ్చే ప్రశ్న ఏంటంటే మొక్కలు ఎక్కడ దొరుకుతాయి. ముందుగా మీరు మీ మండల ఉద్యాన అధికారికి అర్జీ పెట్టుకున్నట్లయితే మీ మండలం ఏ కంపెనీ వారికైతే అలాట్ చేయబడిందో ఆ కంపెనీ వారు మీకు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మొక్కలు ఎన్ని మొక్కలు వేసుకోవాలి అనే అంశం కూడా రైతాంగానికి ఎక్కువగా ప్రశ్న వస్తుంది. ముందుగా రెండు రకాలుగా మనం మొక్కలు నాటుకోవచ్చు. ఒకటి చతురస్రాకార పద్ధతిలో అయితే కానీ మనకు 48 మొక్కలు ఎకరానికి సరిపోతాయి. అదే త్రిభుజాకార పద్ధతిలో అయితే ఒక ఎకరానికి 57 మొక్కలు అనేది మనం నాటుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువగా రైతాంగానికి వచ్చే ప్రశ్న ఏంటంటే ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతిని మనము అనుసరించాలి అనే ప్రశ్న రైతాంగానికి వస్తుంది. అయితే 48 మొక్కలు చతురస్రాకార పద్ధతిలో వేసుకున్నట్లయితే అంతర పంటలు వేసుకోవడానికి కొంత అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా త్రిభుజాకార పద్ధతిలో 57 మొక్కలు వేసుకున్నప్పుడు ఏంటంటే అంతర పంటలు వేసుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ పాము మొత్తంగా నేల అంతటినీ కూడా దాని ఆకులతో కప్పబడడం వల్ల సూర్యరశ్మి అనేది నేలకు చేరడం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి అవలంబించినా కానీ కంపెనీ వారు ఆయా పద్ధతిని బట్టి మొక్కలు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే మొక్కలు లభ్యతని తెలుసుకున్న తర్వాత అసలు మొక్కల నాణ్యత ఎలా ఉండాలి అని చూసుకున్నట్లయితే ముందుగా 1 సంవత్సరం వయసున్న మొక్కలు ముఖ్యంగా దానికి 12 నుంచి 14 ఆకులు ఉండాలి. అదేవిధంగా చాలా ఆరోగ్యంగా మొక్కలు కవర్లో ఉన్నట్లయితే మీరు అలాంటి మొక్కల్ని ఎంపిక చేసుకున్నట్లయితే దీర్ఘకాలంలో 30-35 సంవత్సరాలు మీకు పంట ఉండాలి. కాబట్టి మీ దిగుబడులు ఖచ్చితంగా కూడా మొక్కల నాణ్యత మీద మాత్రము ఆధారపడి ఉంటుంది. ఆయిల్ పామ్ తోటలు వేసుకునే ముందు మనం సహజ వనరుల అందుబాటుని ముఖ్యంగా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ సహజ వనరుల్లో 3 ముఖ్యంగా నీటి వసతి, నేల రకము, వాతావరణం. నీటి వసతి చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్కి 365 రోజులు మనకి నీరు అవసరం ఉంటుంది. మొక్క తోటల్లో అయితే ముందు 3 సంవత్సరాల వరకు 100 నుంచి 150 లీటర్లు ఒక రోజుకి ఒక మొక్కకి అవసరం ఉంటుంది. అదే పెరిగిన తోటలకైతే మనకి 280 లీటర్ల నుంచి 350 లీటర్లు వేసవకాలంలో అవసరం ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఒక ఎకరానికి ఒక రోజుకి 20,000 లీటర్లు మాత్రము తోడవలసి ఉంటుంది. ఇలా నీరు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆయిల్ పామ్ తోటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నేల రకాలు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అన్ని రకాలైన నేలలు మనకి అనుకూలమే. ఏది ఎర్ర నేలలు కానీ, అదేవిధంగా అల్యూవియల్ సాయిల్ కానీ, శాండీ లోమ్ సాయిల్స్ కానీ అనుకూలంగానే ఉంటాయి. కానీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మురుగునీరు వసతి పోయేటట్టు మనకి ఉండాలి. ఎప్పుడూ కూడా వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. మాగాణిలో మనము సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వరుసల మధ్య పిల్ల కాలువలు తీసుకుని ఆ పిల్ల కాలువల నుంచి అధికంగా ఉన్న నీరుని అంతటినీ కూడా మళ్ళీ ప్రధాన కాలువకి మళ్ళించి అదే నీరుని మళ్ళీ పొలంలోంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయేటట్టు డ్రైనేజీ వ్యవస్థకి కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశము. అదే మెట్ట ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే మెట్ట ప్రాంతాల్లో మనకి జూలై మాసం నుంచి సెప్టెంబర్ మాసం వరకు మనకి వర్షాధారం కింద నీరు అందుబాటులో ఉంటుంది. అయితే మనకి 50 నుంచి 60 రోజులు మాత్రమే రైనీ డేస్ ఉంటాయి. వర్షపాతం కూడా 800 నుంచి 900 వరకు వర్షపాతం ఉంటుంది. అది ఆయిల్ పామ్ చూసుకున్నట్లయితే మీకు దగ్గర 1500 నుంచి 2000 mm నీటి అవసరాలు ఉంటాయి. అందుకని ఈ బోర్వెల్స్ అన్నీ రీఛార్జ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా నీటి కుంటలు తవ్వుకున్నట్లయితే బోర్వెల్స్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం అనేది జరుగుతుంది. నేలలో ఉదజన సూచిక ఏ విధంగా ఉండాలి అంటే 6 నుంచి 8 ఈ మధ్యలో నేల ఉదజన సూచిక ఉన్నట్లయితే మనకు పోషకాలన్నీ కూడా మొక్కకి అందుబాటులో ఉంటాయి. లేనట్లయితే కొద్దిగా సమస్యాత్మక భూముల్లో మనము భూముల్ని సరిచేసుకోవడం కానీ, లేదంటే ఈ మొక్కలకి వచ్చే సూక్ష్మ పోషక ధాతు లోపాలు కానీ, ప్రధాన పోషక ధాతు లోపాలను కానీ ఎప్పటికప్పుడు సవరించుకోవడం చాలా అవసరం ఉంటుంది. నేలల్లో సేంద్రియ కార్బనం లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే మనకు పోషకాలన్నీ కూడా మొక్కకు కావలసిన 16 పోషకాలు, ప్రధాన పోషకాలు, ఉప ప్రధాన పోషకాలు, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు లభ్యత మాత్రము బాగుంటుంది. ఈ సేంద్రియ కార్బనము ఎక్కువగా ఉండడం వల్ల
మనకి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా మనం మాగాణిలో చూసుకున్నట్లయితే నెరలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నేలలు పై పొరలు పగిలినట్లయితే ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ మొత్తం కూడా మనకి ఒక చాప మాదిరిగా పై పొరల్లో 3 నుంచి 4 అంగుళాలు లోతులోనే ఉండడం వల్ల ఇట్లా నెరలు ఇస్తే మాత్రము వేరు వ్యవస్థ తెగిపోవడం జరుగుతుంది. ఇట్లా నెరలు ఇవ్వకుండా ఉండాలి అంటే మనకి సేంద్రియ మల్చింగ్ చేసుకోవడము, అదేవిధంగా నేలలో తేమని ఎక్కువగా నిల్వ ఉండేటట్టు చూసుకోవడము, అదేవిధంగా నేల పైపొర 1.5 అంగుళం నుంచి 2 అంగుళాల వరకు జస్ట్ కాస్త ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనము రొటావేటర్ వేసుకున్నట్లయితే ఒక మల్చ్ పొరలాగా ఏర్పడి నీరు ఆవిరి కాకుండా ఉండడం వలన మనకి నెరలు ఇవ్వకుండా ఉంటాయి. ఇది చాలా జాగ్రత్త అయిన అంశము, ముఖ్యంగా మాగాణిల్లో. అదేవిధంగా వాతావరణం చూసుకున్నట్లయితే కోస్తా ప్రాంతాలు అన్ని జిల్లాలో కూడా మనకి ఆయిల్ పామ్ సాగుకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో చూసుకున్నట్లయితే 45 డిగ్రీలు ఉష్ణోగ్రత మించినప్పుడు ఈ పువ్వులన్నవి ఫలదీకరణ చెందటం తగ్గుతుంది. అంతే తప్పితే వాతావరణంలో తేమ శాతం కానీ, ఉష్ణోగ్రతలు కానీ, వర్షపాతం కానీ అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.